ఇందూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంఠేశ్వర్ టీ కార్నర్ వద్ద బీజేపీ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా నాగోళ్ల లక్ష్మీనారాయణ 19వ డివిజన్ అభ్యర్థి, న్యాలం సునీత 20వ డివిజన్ అభ్యర్థి, సోమలింగం 43వ డివిజన్ అభ్యర్థికి మద్దతుగా ధర్మపురి అరవింద్ ప్రచారాన్ని నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ధనపాల్, సూర్యనారాయణ గుప్తా, పల్లి గంగారెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధరంపురి గారు, మీకు తెలుసు 200 మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలబెట్టే వ్యక్తి మన ముందున్న వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళందరూ హౌస్ కూడా అట్లాంటి వ్యక్తి. 200 మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఆవశ్యకోసిన వ్యక్తి మన ఇందూరు పార్లమెంట్ సభ్యులు. ఇందూరు అనుకుంటా మాకు పసుపు కూడా వచ్చినాక మేము ఒక పసుపు ఫ్యాక్టరీ పెడితే మేము కూడా ఇందూరు బ్రాండ్ పేరు మీద పసుపు ఫ్యాక్టరీ తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాము. ఎంపీ గారి సూచనలతో సహకారంతో ఆ పసుపు ప్యాకెట్ మీద కూడా ఇందూరు అనే బ్రాండే, ఇందూరు జిల్లా కాకముందే మేము పసుపు బ్రాండ్ ఇందూరు పెట్టాం వారి యొక్క ఆశీర్వాదంతో. మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఇందూరును, మన ఇందూరు మనమే కదా, మన ఇందూరు రఘునాథన్ వచ్చింది ఈ కారణం అవుతుంది మీ చేతిలో కొంచెం. కానీ ఇప్పుడే చెప్పిండు మెదక్ని గతం పట్టించినాను, మనం కూడా గతం పట్టించాలంటే కాంగ్రెస్ మనందరం గట్టిగా రెచ్చిపోతుంది. మన ఇందూరు, మన ఇందూరు, మన ఇందూరు. ఇది ఆడోళ్ళు మొత్తం లేపుతారు, మొగలు సగం లేపుతున్నారు. ఈ కారణం అవుతుంది. మీరు ఆడోళ్ళు లేపకూరు, మొగోళ్ళు లేపలే. మన ఇందూరు, మన ఇందూరు, మన ఇందూరు. మొగోళ్ళు లేపకూరు, మొత్తం ఆడోళ్ళు లేపారు. మన ఇందూరు, మన ఇందూరు. అరే శబాస్, అసలు మీరే గ్రేట్ అక్క, ఆడపడుతులే గ్రేటు. మీ ఆశీర్వాదం మాకు కావాలి, అంతకంటే ఏం లేదు. మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారిని మాట్లాడాల్సిన కోరు. సభాధ్యక్షులు, జిల్లా రాష్ట్రానికి కూడా ఎదురైంది, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైనమిక్ లీడర్, బ్రహ్మాండమైన ఒరేటర్, స్పోక్స్ పర్సన్, మెదక్ ఎంపీ సోదరుడు రఘునందన్ రావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారు, పల్లి గంగారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ, మరియు సోదరుడు డివిజన్ 19 అభ్యర్థి నాగోళ్ల లక్ష్మీనారాయణ గారు, సోదరి న్యాలం సునీత నర్సయ్య గారు, డివిజన్ 20, డివిజన్ 43 నుంచి శివమాలలో ఉన్న సోదరుడు సోమలింగం గారు ఒకటే మాట రిక్వెస్ట్ చేయగానే 43వ డివిజన్ నుంచి తమ నామినేషన్ ని విత్డ్రా చేసిన మాదా స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులందరికీ, సోదరులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 19వ వార్డులో నాగోళ్ల లక్ష్మీనారాయణ గారికి పోయినసారి నేను టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశాను, నాదే తప్పు. ఈసారి నేను తప్పు సరిదిద్దుకున్నా. నాగోళ్ల లక్ష్మీనారాయణ గారు నా లెక్క ప్రకారం భారీ నుంచి అతి భారీ మెజారిటీ తోటి ఈసారి ఎన్నికలు గెలవబోతా ఉన్నారు. 19వ డివిజన్ లో నాగోళ్ల లక్ష్మీనారాయణ గారికి ఎదురుగా నిలబడ్డది కాంగ్రెస్ నుంచి క్యాష్ బ్యాక్ నరేందర్ రెడ్డి గారు. మా దగ్గర ఆయనే చెప్పలే, అడ్వకేటు. మున్సిపల్ ట్యాక్స్ కడితే, ప్రాపర్టీ ట్యాక్స్ కడితే వాపసు వస్తుందా అన్న? మున్సిపాలిటీ అట ఆయనకి అభయం ఇచ్చిందట, వాపసు ఇస్తా అని. అందుకని 18 సంవత్సరాల నుంచి కట్టకుండా ఉన్న 8.5 కోట్లు కట్టిందంట. ఇప్పుడు ఎట్లా అభయం ఇచ్చిందో మరి నాకైతే అర్థం కాలే. రఘునందన్ గారు బాగా పెద్ద అడ్వకేట్, ఆయనకేమైనా అర్థమైతే చెప్పండి.